అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉద్దీష నాగదుర్గ. నేను శాంతినికేతన్ పాఠశాల మురమల్లలో చదువుతున్నాను. మానవ జీవన మూల్యాలను దర్శింపజేసే అక్షరమని దర్పణం రామాయణం. కనుకనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చారు. ఇలా శాశ్వతత్వాన్ని సముపార్జించుకున్న రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి. వీరి తదనంతర కాలంలో దేశ విదేశాలలో వివిధ ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ మాతృక వాల్మీకి రామాయణమే. మానవ హృదయాలలోంచి ఎప్పటికీ చెరగని కథ. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. అటువంటి వాల్మీకి రామాయణం నుండి ఈరోజు నేను చెప్పబోయే పాత్ర పేరు హనుమంతుడు. అంజనాదేవికి వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించారు. వానర ప్రముఖుడైన కేసరి హనుమంతుని తండ్రి. అంజనాదేవి తనయుడిగా ఆంజనేయుడని పిలువబడ్డారు. చిన్నతనంలోనే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి మధురఫలమని భ్రమించి పట్టుకుందామని సూర్యమండలానికే ఎగరగలిగిన బలం కలవారు హనుమ. సూర్యుని వద్ద అనేక విద్యలు అభ్యసించిన ఉత్తమ శిష్యుడు. నవ వ్యాకరణ పండితుడిగా నవబ్రహ్మగా హనుమ కీర్తించబడ్డారు. సుగ్రీవుని మంత్రి రామలక్ష్మణులతో సుగ్రీవునికి అగ్నిసాక్షిగా స్నేహాన్ని ఏర్పాటు చేసిన వారు. సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో సీతమ్మను చూసి లంకను కాల్చిన వారు. సీతమ్మ జాడ రామునకు చెప్పి రామప్రభు యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందిన వినయశీలి రామబంటుగా కీర్తించబడ్డారు. లంకలో రావణునితో ధైర్యంగా మాట్లాడి సీతమ్మను శ్రీరామునకు అప్పచెప్పమని, లేకున్నచో నేను చాలు నిన్ను పడగొట్టడానికి, కానీ మా ప్రభువు ఆజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయావు అని చెప్పిన మహామతిమంతుడు హనుమంతుడు. యుద్ధరంగంలో తన భుజస్కంధాలపై రామలక్ష్మణులను కూర్చోబెట్టుకొని రాక్షసులతో యుద్ధం చేసిన దాస్యభక్తికి ఉదాహరణగా నిలిచిన వారు హనుమ. రామనామానికి రామభక్తికి తాను దాసుడనని పేరు గడించిన మహాభక్తుడు హనుమ. ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ హనుమ కృతాంజలి బద్ధుడై ఉంటారని కీర్తి పొందినవారు. శ్రీరామ భక్త హనుమాన్కి జై.